సియోను, లే లే, నీ బలమును ధరించుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకో. ఇక మీదట సున్నతి పొందనివాడు ఒక్కడైనా, అపవిత్రుడు ఒక్కడైనా నీ లోపలికి రాడు. అవును, దేవుడు తన ప్రజలను సమకూరుస్తాడు. వారు దేవుని నుండి బలం పుంజుకుంటారు. సీయోను పరిశుద్ధ పట్టణం, పవిత్ర నగరం. పాపులు, దేవునికి దూరమైపోయిన వారు పురద్వారం గుండా లోపలికి రావటానికి వీలు కాదు. ధూళి దులుపుకో, యెరూషలేమా, లేచి కూచో. చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పుకో. నీ మెడకట్లు దాస్యానికి గుర్తులు. సీయోను కుమారి, నీవెంతవరకు శత్రువు చేతుల్లో చెరలో ఉన్నావు. నీకిప్పుడు విడుదల కలిగింది. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, మీరు ఊరికే అమ్మబడ్డారు గదా, నేను మిమ్ములను శత్రువులకు అమ్మివేశానంటారా? వారి నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదే. మిమ్ములను ఊరికే విక్రయించాను, అందుచేత రూకలివ్వకుండానే మిమ్ములను విమోచిస్తాను. మీరు ఉచితంగానే విమోచింపబడతారు. దేవుడైన యెహోవా అనుకుంటున్నదేమిటంటే, తాత్కాలిక నివాసము చేయడానికి పూర్వకాలమున నా జనులు ఈజిప్టుకు పోయారు. అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచింది. నిష్కారణంగా నా ప్రజల పట్ల ఈజిప్టు, అష్షూరు నియంతలుగా వ్యవహరించారు. నిర్దాక్షిణ్యంగా వారిని బాధించారు, వేధించారు. నేను నా ప్రజలను విమోచించాను, విడుదల చేశాను. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలు శేషిత జనాంగం, విముక్త ప్రజ. దేవుడు వీరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే యెహోవా ఆదర్శ సేవకుడు. ఇశ్రాయేలు, మేలుకో అంటూ దేవుడు వారిని జాగరితం చేస్తున్నాడు. ఇశ్రాయేలు భూమిలో సీయోను భౌగోళిక ప్రదేశం మాత్రమే. దావీదుకు సీయోను అంటే ఎంతో ఇష్టం. మన ప్రభువు మన పట్ల విమోచనాత్మకమైన గొప్ప కార్యం చేశాడు. ఈ భౌగోళిక ప్రపంచాన్ని యేసు ప్రభువు వచ్చి పూర్తిగా విమోచించబోతున్నాడు. సృష్టి యావత్తు ఇంతవరకు ప్రసవ వేదనతో మూలుగుతోంది, విమోచన కోసం కనిపెట్టుకొని ఉంది. ఆ మాటకొస్తే యేసుక్రీస్తు వచ్చి క్షయాధీన దాస్యంలో ఉన్న మన శరీరాలను సైతం విమోచిస్తాడు. సృష్టి యావత్తు విమోచన పొందుతుంది. యేసుక్రీస్తు ఈ గొప్ప క్రియ జరిగించటానికే రాబోతున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్ర వ్యవస్థా కాలంలో వ్యక్తులకే కాదు, వారి ఆస్తికి కూడా విమోచన ప్రతిపాదించబడింది. యెరూషలేముకు విమోచన కావాలి. మత వ్యవస్థ నుండి విడుదల రావాలి. అది మెస్సియా ద్వారానే కలగాలి. అప్పుడుగాని వారి దాస్యం తొలగిపోదు. విమోచన క్రయం శత్రువుల నుండి ఆయన తీసుకున్నది లేదు, ఇచ్చేదీ లేదు. గత చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ఆహ్వానం మీద ఈజిప్టుకు వెళ్లాడు. అయితే అతని సంతానం ఈజిప్టుకు బానిసలైపోయారు. అలాగే అష్షూరీయులు కూడా ఇశ్రాయేలును ఎంతో వేధించారు. అయితే 1000 ఏండ్ల పరిపాలనలో ఇవేవీ ఉండవు. 5వ వచనం, నా జనులు ఊరికే కొనిపోబడ్డారు, వారిని బాధపరిచేవారు వారిని చూచి గర్జిస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషించబడుతోంది. దేవుడు ప్రశ్నిస్తూ ఇదంతా ఏమిటి అంటున్నాడు. నా ప్రజలేమిటి, బానిసలైపోవటమేమిటి? నిష్కారణంగా వీరికి శత్రువుల చేతిలో ఇన్ని ఇక్కట్లు ఎందుకు కలగాలి? నా ప్రజలను అణగద్రొక్కేవారు గర్జిస్తారా? అంతగా రెచ్చిపోతున్నారేమిటి? నా నామమును దినమెల్లా దినదినము ఎడతెగకుండా దూషించటమే వారి పని. వీరి మాటలు, చర్యలు అంతా దుర్భరమైన దైవ దూషణ. కావున ఇక్కడ నేనేమి చెయ్యాలి? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకుంటారు. నా నామమును నా జనులకు నేనే ప్రత్యక్షపరుస్తాను. నా నామ మహాత్మ్యమెట్టిదో వారు తెలుసుకుంటారు. నేనున్నాను అని చెప్పేవాడను నేనే, మాట్లాడుతున్నది నేనే, ఉన్నవాడను అనబడినవాడను అన్నది నేనే కదా. నేనెవర్నో తెలుసుకుంటారు, నన్ను గుర్తిస్తారు.
ఆ దినాన వారికి కనువిప్పు కలుగుతుంది. ఆ రోజున ఆయన బహిరంగంగా నేనే అని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఈసారి అందరూ ఆయనను అంగీకరించక తప్పదు. 7వ వచనం, సువార్తను ప్రకటిస్తూ సమాధానాన్ని చాటిస్తూ రక్షణ సమాచారము ప్రకటించేవాని పాదములు, నీ దేవుడు ఏలుతున్నాడని సీయోనులో చెబుతున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త రక్షణ వార్త. ఇది సమాధాన సువార్త. ఈ సువార్తను చాటించటానికి పర్వతసీమల్లో తిరిగే సువార్తికుల పాదములు ఎంతో సుందరమైనవి. ఇశ్రాయేలు దేవుడే ఏలిక, ఆయన పరిపాలిస్తాడు అనే వార్తను ప్రకటించేవారు ధన్యులు. తిరిగి తిరిగి వారి పాదాలు దేవుని దృష్టిలో ఎంతగానో రాణిస్తాయి, అందంగా కనపడతాయి. సువార్తికుల పాదాలను దేవుడు ఎంతగానో ప్రశంసిస్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఇదే వచనాన్ని ఉదహరిస్తున్నాడు. ప్రకటించేవారు లేకుండా వారెలా వింటారు? ఇందు విషయమై వ్రాయబడి ఉన్నది, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం. ఆలకించు, నీ కావలివారు పలుకుతున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుతున్నారు. యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూస్తున్నారు. తాము చూస్తూ ఉండగానే యెహోవా తన ప్రజలను వారి స్వస్థలానికి రప్పిస్తున్నాడు. ఇది చూచి వారెంతో ఉల్లసిస్తున్నారు, ఆనందగానాలు సలుపుతున్నారు. ప్రాకారముల మీద కావలివారు రేయైనా పగలైనా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వారు మౌనంగా ఉండరు. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానం చెయ్యండి. యెహోవా తన జనులను ఆదరించాడు, యెరూషలేమును విమోచించాడు. యెరూషలేము శిథిలాలు ఉద్రేకంతో ఆనందగీతాలు ఆలపించటం విశేషం. దేవుడు తన ప్రజలకు ఆదరణ గొలిపే మాటలు చెప్పాడు, గొప్ప కార్యం జరిగించాడు. విమోచనాత్మక క్రియ చేసి ఆదరణ కలిగించాడు. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూస్తారు. సకల శరీరులు దేవుని రక్షణను కన్నులార చూస్తారు. వంకర మార్గాలు తిన్ననివవుతాయి, కరుకు మార్గాలు నున్నవి అవుతాయి. యెహోవా ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. ఆయనకే విజయం, దిగ్విజయం. అన్యజనుల ఎదుట ఆయన రక్షణ, ఆయన నీతి వెల్లడి అయ్యాయి. ఇశ్రాయేలు పట్ల ఆయన చూపిన కృప, విశ్వసనీయత ఎంతో గొప్పవి. భూదిగంత నివాసులకు ఆయన కలుగజేసిన కృప ఎంతో గొప్పది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెరూషలేము పరిశుద్ధ పట్టణం. అయితే యెరూషలేము శిథిలమైపోయింది. కాని దేవుడు దాని మునుపటి వైభవాన్ని తిరిగి పునరుద్ధరిస్తాను అంటున్నాడు. చరిత్ర దేవుని అధీనంలో ఉంది. ఆయన చరిత్రకు దేవుడు గదా. విలాప కుడ్యము అనగా ఆ గోడ దగ్గర అందరూ ఏడుస్తారు, కాని వారి విషాదమంతా ఆనందంగా మారిపోతుంది. దేవుడు మారుస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనా కాలం అందరికీ ఆనంద సమయం. ఈ రోజున క్రీస్తునందు మనకెంతో ఆనందం, మహానందం, పరమానందం. 1 యోహాను 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, మన సంతోషము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులను రాస్తున్నాము అంటున్నాడు భక్త యోహాను. ప్రియ శ్రోతలు, రండి, ఆనందించండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు ఆకాంక్ష, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రభువు వారి ప్రార్థన కోరిక తీరా నెరవేరినప్పుడు 1000 ఏండ్ల ఏలుబడి కాలంలో మన ఆనందానికి అవధులుండవు. అందులో కన్నీరుండదు, బాధ ఉండదు, ఏడ్పు ఉండదు. అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. 11వ వచనం, వెళ్ళండి, పోండి, అక్కడి నుండి వెళ్ళిపోండి.
అపవిత్రమైన దేనినీ ముట్టకండి, దాని యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోసేవారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. మీ సంకెళ్లను, దాస్య బంధకాలను తెంచి అవతల పారేయండి. బబులోనును దానికి సంబంధించిన అపవిత్ర సంకేతాలన్నిటినీ వదిలించుకోండి. మీరు దేవునికి చెందిన పరిశుద్ధ ప్రజలు కదా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. శుచిగా, పరిశుద్ధంగా ప్రభువు సేవోపకరణములను మోస్తూ మీ స్వంత స్థలంలో అడుగిడండి. పదండి, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయే రీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడుస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తాడు. చూడండి, మీరేమీ భయపడనక్కర్లేదు, ప్రాణాల కోసం పరిగెత్తిపోవాల్సిన పనిలేదు. మీ ప్రభువు మీకు ముందు నడుస్తూ ఉంటే ఇంకా భయమెందుకు? వెనుక నుండి కూడా మిమ్ములను కాపాడుతాడు. ఇశ్రాయేలు దేవుడు మీకు కాపుదల. 2 కొరింథీ 6:17 మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభువు చెబుతున్నాడు. నీతిమంతులు నడిచే మార్గం సరైనది. 13 దేవుని సేవకుడు శ్రమబాధితుడు, అందరిచేత విసర్జింపబడినవాడు. ఆలకించండి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడతాడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయమొందారో, అలాగే అతడు అనేక జనములను చిలకరిస్తాడు. రాజులు అతణ్ణి చూచి నోరు మూసుకుంటారు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూస్తారు, తాము వినని దానిని గ్రహిస్తారు. ఈ వచనాలలోని వ్యక్తి యేసుక్రీస్తే. ఫిలిప్పీ పత్రిక 2:9 చూచి ఈ ప్రవచనం నెరవేర్పును గుర్తించండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండినా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడుగా కనపడి శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో కాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఈ సందర్భంలో రోమాపత్రిక 15:21 ఆయనను గూర్చిన సమాచారము ఎవనికి తెలియబడలేదో వారు చూస్తారని, వినని వారు గ్రహిస్తారని వ్రాయబడింది. కీర్తనలు 22:6-7 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? నీవు పుట్టావు అంటే నీ తల్లి ఎంతో ప్రసవవేదన పడి నిన్ను కన్నది అని అర్థం. అలాగే మనలను నూతన సృష్టిగా చేయడానికి ప్రభువు ఎంత వేదన చెందాడో ఒక్కసారి యోచించండి. యేసుక్రీస్తు శిలువ వేతను ఒక్కసారి ధ్యానించండి. యేసు శిలువపై ఏమి చేశాడో అదంతా ఏ మానవుడు పూర్తిగా గ్రహించజాలడు. అసలు ఆ క్షణంలో అంతటా గాఢాంధకారం అలుముకున్నది. ఏ మానవమాత్రుడూ అది పూర్తిగా చూడలేదు కూడా. శిలువే దేవుని బలిపీఠం, దానిపై దేవుని గొర్రెపిల్ల బలి. లోక పాపమంతటినీ మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ చివరి 3 గంటల తరువాత దేవుని వెలుగు శిలువపై ప్రసరించింది. యేసు శరీరం మాంసపు ముద్ద అయింది. ఆయన అందమంతా ఏమైంది? యేసు మన కోసం తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అది అసలు రహస్యం. ఆయన రూపం వికారమైంది. ఎందుకు? నీకోసమే,
నా కోసమే. ఆయన అనేక జనములను చిలకరిస్తాడు, అంటే విస్మయమును ఆశ్చర్యమునే ఆయన అన్ని జాతులపై అన్యజాతులపై కూడా చిలకరిస్తాడు. చిలకరింపు అంటే దేవుని రక్తపు పలకరింపు. ఆయన మరణం అనేకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. యేసు మరణం ఇహపరములలో ఎంతో ఆశ్చర్యకరం. మర్మమును ఎవరూ పూర్తిగా వివరించజాలరు. విశ్వాసమే మన ప్రతిస్పందన. శ్రోతలు, శిలువపై వ్రేలాడే యెహోవా సేవకుణ్ణి యేసుక్రీస్తును మీ ఆత్మనేత్రాలతో చూడండి. ఆయన నిర్దాక్షిణ్యంగా కొట్టబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు. అయితే ఆయన శ్రమలు లోకాన్ని శుద్ధి చేస్తాయి, పవిత్రీకరిస్తాయి. 1 పేతురు 1:2 మనము యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడిన వారము. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ పలుసార్లు పేర్కొనబడ్డాడు. 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద, అనగా యేసుక్రీస్తు మీద నిలుస్తాడు. యెషయా 32:13 పరిశుద్ధాత్మ పైనుండి మన మీద కృమ్మరించబడినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం. యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి, అది ఆయన నోటి ఊపిరి, ఆయన నోటి నుండి వచ్చిన ఆజ్ఞ. యెషయా 40:13 యెహోవా ఆత్మే ఆలోచనాత్మ, వివేకాత్మ, న్యాయాత్మ, జ్ఞానాత్మ. 42:1 దేవుని సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవునికి ప్రాణప్రియుడు అయిన క్రీస్తునందు ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 44:3-5 వరకు దేవుని సంతతి మీద కృమ్మరించబడిన ఆత్మ. దేవుని ఆత్మ నింపుదల వల్ల దేవుని బిడ్డలు వర్ధిల్లుతారు. యెషయా గ్రంథం 48:16 ప్రభువైన యెహోవా ఆయన ఆత్మ ఏకీభవించి ప్రవక్తను సేవకై ప్రత్యేకించారు. అపొస్తలుల కార్యములు 13:2 వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారితో అన్నాడు, నేను బర్నబాను, సౌలును, అనగా పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. ప్రియ శ్రోతలు, బైబిలంతటా యేసుక్రీస్తు ప్రత్యక్షం ఉంది. బైబిలు యేసు పుస్తకం. యేసుక్రీస్తు బైబిలుకు కేంద్రంలో ఉన్న కథానాయకుడు. మానవులను, మానవతను ప్రేమించి ప్రాణం పెట్టిన మహాశ్రమబాధితుడు. యెషయా గ్రంథంలో యేసు ఎంత తేటగా కనిపిస్తాడో చూచారా? యేసు పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తున్న ప్రవచనమూర్తి. యేసు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. యేసుక్రీస్తే మెస్సీయా. యేసుక్రీస్తు మానవుల పాపాలను క్షమించడానికి దేవుని అధికారం పొందినవాడు. ఆయన మన ప్రభువు, రక్షకుడు. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించే రక్షకుడు. యోహాను సువార్త 13:13-14 ప్రభువు అన్నాడు, బోధకుడని, ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను, ప్రభువును గనుక మీరు ఇలా పిలవడం న్యాయమే. కాబట్టి ప్రభువును, బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదాలు ఒకరు కడుగవలసిందే. అంటే యేసు నాకు, నీకు ఏమి చేశాడో అదే మనం ఒకరికొకరం చేసుకుంటూ ఉండాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.